నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న మహిళలు కానీ పురుషులు కానీ వీళ్లను కొన్ని చోట్ల చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తులు ఇబ్బందులు గురి చేస్తూ నానా రకాలుగా వాళ్ళను బెదిరిస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తూ ఆ విధానంలో కొంతమంది చైర్మన్లు పెత్తనం సాగిస్తారు. ఈ పెత్తనం సాగించడం విధానంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు 62 సంవత్సరాలు ఉంటే అధికారం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్లు కావచ్చు, చైర్మన్ తరహాలో ఉండే మెంబర్లు కావచ్చు, మెంబర్ విధానంలో ఉండే నాయకత్వం కావచ్చు, ఆ నాయకులతో పాటు చుట్టుపక్కల తిరిగే వ్యక్తులు కావచ్చు. ఈ 5 ఏళ్ల వ్యవధి కాల పరిమితిలో మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకే తెలుసు. కానీ ఉద్యోగస్తుడు ఉద్యోగము ఈరోజు కడపలో ఉంటే రేపు కర్నూలులో ఉంటారు, కర్నూలులో లేదంటే గుంటూరులో ఉంటారు, గుంటూరులో లేకపోతే కృష్ణాలో ఉంటారు, కృష్ణా జిల్లా కాకపోతే విశాఖపట్నం వస్తారు. ఇన్ని విధాలుగా వాళ్ళు ఆ ఉద్యోగ రీత్యా పనిచేస్తారు. కానీ మీరు మాత్రం ఎక్కడ ఉండే వ్యక్తులు అక్కడే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు మోసపూరితంగా ఇబ్బందులు గురి చేస్తే, వాళ్ళు లంచాలు తీసుకుంటూ వాళ్ళు డబ్బులు పోగు చేసుకుంటుంటే మనము కొన్ని విషయాలలో వాళ్ళను బెదిరించే ప్రయత్నాలు చేయాల్సిందే, కట్టడి చేయాల్సిందే. కానీ అన్ని విధాలుగా చైర్మన్ పదవి అనేది గవర్నమెంట్ పదవి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కానీ, పురపాలక సంఘం చైర్మన్ కానీ, నగర పంచాయతీ చైర్మన్ కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, ఇంకొక చైర్మన్ కానీ, ఇంకొక చైర్మన్ కానీ ఇది క్లారిటీగా గవర్నమెంట్ సంబంధం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలలో. అయితే గవర్నమెంట్ నిధులతో మీరు పూర్తిగా బతుకుతున్నారు. అది దేవాదాయ శాఖకు సంబంధించిన చైర్మన్ కూడా ఎవరైనా కానీ ఇలాంటి విధానాలలో గవర్నమెంట్ ఉద్యోగస్తుల పైన పెత్తనం చెలాయిస్తే మీరు 5 ఏళ్ళే పెత్తనం చెలాయిస్తారు. కానీ ఉద్యోగం మీది కాకపోతే ఇంకొక చోట ఒకవేళ ఏసీబీ దాడులు చేయిస్తాం, కక్షపూరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయిస్తాం, లేదంటే ఇంకా రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తామంటే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కూడా గవర్నమెంటే. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంటే. ఎక్కడ కూడా చైర్మన్లు కాదు వాళ్ళు 62 సంవత్సరాల పదవీ విధానంలో ఉన్న వ్యక్తులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా వేరే వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయాలా, మేము బతకాలా, మాకు రాజకీయం అండదండగా ఉంది, కూటమి ప్రభుత్వం అండదండగా ఉంది అంటే కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు. బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. జనసేనలో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మిగతాదంతా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. ఈ 175లో 11 స్థానాలు ప్రతిపక్షానికి పోతే మిగతాది 164 సీట్లు మీరున్నారు. ఈ 164 సీట్లను కాపాడుకునే విధంగా ప్రజలకు మంచి అభిప్రాయము పాలన అందించే విధంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కరెక్ట్గా ఉండాలి అని కూడా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యేలు చేతగాని విధానంలో ఉంటే పిఏలే ఎమ్మెల్యేలు అవుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఎమ్మెల్యేలు సరిగ్గా పాలన నియోజకవర్గాలలో అందించలేకపోతే ఎమ్మెల్యేగా ఈ దగ్గర ఉండే పిఏలు పర్సనల్ అసిస్టెంట్లు వాళ్ళే మేమే ఎమ్మెల్యేలము అంటున్నారు. దీని మీద క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా కానీ ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎవరిష్టం వచ్చేట్టు వాడు నేనే ఎమ్మెల్యే అంటే చివరికి మీకు నెక్స్ట్ ప్రజలు ఓట్లు వేయరు. ఇది కన్ఫర్మ్గా గ్యారంటీగా 100% ఈ వాస్తవ రేఖలు ఈ బాగా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియదు.